హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న దేశం గర్వించేదగ్గ సంస్థ అయినటువంటి ఇస్రోలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఎలాంటి మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉండదన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికీ తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేను మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. చాలా డేస్ అవుతుంది, బట్ ఇంకా ఎవరు కూడా అప్లై అయితే చేయలేదన్నమాట. సో కాబట్టి అందరు కూడా ఒక వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ముందుగా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారో. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ isro.gov.in కానీ లేదంటే urSC.gov.in వెబ్సైట్ త్రూగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 12th April వరకే మాత్రమే టైం ఉంది. సో ఈ యొక్క 12th April లోపు మీరు యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత అప్లై చేసుకుంటామన్నా కూడా కుదరదనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు చూడండి. ఇండియన్ నేషనల్స్, మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇలా ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారో, ఆ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్త అయితే చూడండి. మనకి నోటిఫికేషన్ ద్వారా మనకి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు కదా. కొన్ని పోస్టులకు వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. కొన్ని పోస్టులకు వచ్చేసి ఏంటంటే సో రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా కూడా సెలక్షన్ అనేది చేస్తారు అనమాట. ఆ విధంగా మనకి పోస్టుల వారిగా దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఎవరు ఎంత అప్లికేషన్ ఫీ పే చేయాలనేది ఇక్కడ పోస్ట్ కోడ్ల వారిగా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు అమౌంట్ అనేది కట్టిన తర్వాత మీకు అమౌంట్ కూడా రీఫండ్ అనేది చేస్తారంట. మిగతా వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీజు అనేది కంపల్సరీగా అయితే పే చేయాలి. ఆ డీటెయిల్స్ని మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మనకి నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ లేదా ఇంజనీర్స్ ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా మెడికల్ ఆఫీసర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి సాలరీస్ వచ్చేసి సైంటిస్ట్ లేదా ఇంజనీర్స్ ఎస్సీకి సంబంధించి లెవెల్ 10th ప్రకారం 56,000 నుంచి 1,77,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దీంతోపాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 1,00,000కి పైగా సాలరీ వస్తుంది. అండ్ ఎస్డీకి సంబంధించేమో లెవెల్ 11th అంటే మీకు దాదాపుగా 1,20,000కి పైగా సాలరీ ఉంటుంది. ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. కొన్ని పోస్టులకి 18 నుంచి 35 years వరకు, మరికొన్ని పోస్టులకు వచ్చేసి 18 నుంచి 28 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముంటే ఈ యొక్క వేకెన్సీస్కి మనము అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసి మీకు జాగ్రత్త అయితే చెప్తాను చూడండి. మనకి ఏదైతే ఇక సైంటిస్ట్ లేదా ఇంజనీర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో సో వీటికి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ లేదా బీటెక్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో లేదంటే ఈక్వాలంటే డిగ్రీ అనేది కలిగి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ డిసిప్లిన్లో మీకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కానీ లేదంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అండ్ అలైడ్ బ్రాంచెస్ ఈ యొక్క విభాగాలు మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. మీకు సెలక్షన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. ఇంకా మనకి వేరియస్ పోస్టులు కూడా వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ.
సో మనకి ఏదైతే సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అని చెప్పేసి జాబ్స్ని వీటికి వచ్చేసి చూడండి, మనకి ఇక్కడ ఎంటెక్ చేసిన వాళ్ళు మెటీరియల్ సైన్స్ లేదా మెటలాజికల్కి సంబంధించి, లేదంటే అప్లైడ్ ఆప్టిక్స్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే బీటెక్. సో మీరు బీటెక్ అనేది ఫిజికల్ స్ట్రీమ్స్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్ లేదా మెటీరియల్ సైన్స్లో చేసిన అప్లై చేయొచ్చు. కాకుండా మీరు కంపల్సరీగా ఎంటెక్ అనేది చదివి ఉండాలి. లేకుంటే ఈ క్వాలిఫికేషన్ లేకపోతే బీఎస్సీ డిగ్రీ అనేది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మెటీరియల్ సైన్స్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి వచ్చేసి ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు ఈ యొక్క వేకెన్సీస్కి, దాని తర్వాత ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయాలన్నమాట ఈ యొక్క వేకెన్సీస్కి. అండ్ మనకి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, మీకు డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూ చేస్తారు. కాకుంటే ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ పోస్టులకి ఎంబీబీఎస్ అనేది ఉండాలి, దాంతోపాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో ఈ విధంగా మన ఇక్కడ పోస్టుల వారిగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు పోస్టింగ్ వచ్చేసి ఇదే ఇస్రో సంస్థలో పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి గురించి సో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు బేసిక్ స్టెప్స్ని అయితే చెప్తాను. సో మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క ప్రాసెస్ చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక అప్లై చేయడానికి సంబంధించి ఇలా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ జాబ్స్కి గురించి మీకు కంప్లీట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అండ్ మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారు అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారనమాట. సో మీరు ఏ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించి అప్లికేషన్ కాపీ ప్రింట్అవుట్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు ఆ యొక్క అప్లికేషన్ కాపీ అనేది ప్రింట్అవుట్ అయితే తీసేసుకోవచ్చు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు కావాలంటే ఆ నోటిఫికేషన్స్ క్లియర్గా చదివిన తర్వాత సో జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై అయితే చేసేసుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అన్నీ కూడా మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీరు అప్లై చేయడానికి సంబంధించి మనకి ఇక్కడ ఇదే పేజ్లో మీ ఇక్కడ ఇచ్చారనమాట ఆ యొక్క అప్లై చేయడానికి సంబంధించి లింక్. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే బ్లూ కలర్ లింక్ పైన సో దీనికి సంబంధించి ఇలా అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ చేయడానికి సంబంధించి స్టెప్స్ కూడా ఉంటాయి. సో ఎన్ని అప్లికేషన్ ఫామ్లో ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది. స్టెప్ 1 of 8 అని చెప్పేస్తుంది. కాబట్టి ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి, మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి, తర్వాత జెండర్, తర్వాత కేటగిరీ, తర్వాత మీ యొక్క ఎక్స్ సర్వీస్ మెనా లేకుంటే కాదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా లేదా ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళేసి సో మీరు మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అనేది చేసేసేయచ్చు. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే సో దానికి సంబంధించి మీకు బ్లూ కలర్లో లింక్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేసి దానికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసొచ్చు అనమాట. సో మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, అలాగే మీకు ఇక నోటిఫికేషన్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఈ జాబ్స్ గురించి కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.